వెల్కమ్ టు కెరీర్ ప్లస్. ఇంటర్మీడియట్ బైపీసీ తర్వాత స్టూడెంట్స్ ఎక్కువగా అబ్రాడ్ ఎంబీబీఎస్ లేదా బీఎస్సీ అగ్రికల్చర్ లాంటి కోర్సులు చూస్ చేసుకుంటున్నారు. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సును ఐకార్ అక్రిడేషన్ పొందిన ఐటీఎం యూనివర్సిటీలో చదవాలంటే ఎలిజిబిలిటీ, అడ్మిషన్ ప్రొసీజర్, అలాగే కోర్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అలాగే అబ్రాడ్లో ఎంబీబీఎస్ అనగానే ఈ మధ్యకాలంలో ఎక్కువగా విద్యార్థులు లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ అలాగే కిర్గిస్తాన్లో చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫారెన్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఎన్ఎంసీ ఎటువంటి మార్పులు చేసింది? లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ ఎన్ఎంసీ గైడ్లైన్స్ను ఫాలో అవుతూ మన ఇండియన్ ఫ్యాకల్టీతో ఈక్వల్ ఎడ్యుకేషన్ను తక్కువ ఖర్చుతో అందిస్తోంది. అలాగే ఐటీఎం యూనివర్సిటీలో ఏజీ బీఎస్సీతో పాటు లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ కోర్సులకు సంబంధించిన వివరాలు తెలియజేయడానికి మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరీర్ ప్లస్. థ్యాంక్ యూ సార్. ముందుగా చెప్పండి, అసలు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ప్యాటర్న్ అలాగే ఎలిజిబిలిటీ అలాగే వీటికి సంబంధించిన క్వాలిటీ అంటే ఏ విధంగా ఉంటుంది ఐటీఎం యూనివర్సిటీలో, అలాగే అడ్మిషన్ ప్రాసెస్ ఆల్సో? అప్రాక్సిమేట్గా ఒక 10 ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఐకార్ అక్రిడియేషన్ తోటి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది ఇండియాలో ఆఫర్ చేస్తూ ఉన్నాయండి. సో వీటిలో ఎడ్యుకేషన్ క్వాలిటీ తీసుకున్న, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న, యాక్సెసిబిలిటీస్ ఇలాంటి కొన్ని పారామీటర్స్ మనం కన్సిడర్ చేస్తే కనుక ఐటీఎం యూనివర్సిటీ అనేది నో డౌట్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఫర్ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కి అనేది చెప్పొచ్చండి. సో దీనివల్ల ఎక్కువ మంది మన తెలుగు రాష్ట్రాల నుండి స్టూడెంట్స్ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనగానే ఐటీఎం యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ టోటల్ ఐటీఎం యూనివర్సిటీలో 240 సీట్స్ ఇంటేక్ అనేది ఉందండి. ఐకార్ అక్రిడియేషన్ వచ్చిన తర్వాత డెఫినెట్గా కొన్ని లిమిటేషన్స్ అనేది ఉంటాయి. నాన్ ఐకార్లు అనుకోండి అన్లిమిటెడ్ సీట్స్ అనేది ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ అనేది ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీ కావడంతో 240 సీట్స్ మాత్రమే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కి అనేది తీసుకుంటారండి యూనివర్సిటీలో. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మినిమం ఇంటర్మీడియట్లో బైపీసీ, దట్ పర్టికులర్గా బైపీసీ మాత్రం కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కే ఎలిజిబిలిటీ ఉంటుందండి. 60% ఇంటర్మీడియట్లో ఉండాలి. అండ్ దీంతోపాటు స్టూడెంట్ వచ్చేసి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లేదా ఇంటర్వ్యూ బేసిస్ మీద స్టూడెంట్కి అనేది అడ్మిషన్ కన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ప్యాటర్న్ అనేది సిమిలర్గా ఐకార్లు ఏంటంటే కొంత డిఫరెంట్గా ఉంటుంది. అండ్ యూనివర్సిటీస్కి వచ్చేసరికి యూనివర్సిటీస్ వాళ్ళు కొంతవరకు ఓన్ కరికులం డిజైన్ చేసుకొని, అంటే చాలా వరకు యూనివర్సిటీస్ ఏమవుతున్నాయంటే కొన్ని ఇండస్ట్రీస్తో టైఅప్ అవుతారు ముందే. సో ఆ ఇండస్ట్రీస్లో ఉన్న ప్లేస్మెంట్స్కు కావాల్సిన విధంగా వచ్చేసి ఇక్కడ కరికులంను డిజైన్ చేసుకొని ఇక్కడ టీచింగ్ అనేది ఉంటుందండి. సో ఐటీఎం యూనివర్సిటీ వచ్చేసి ఆల్మోస్ట్ 50+ అగ్రి అలైడ్ కంపెనీస్ తోటి ఆల్రెడీ టైఅప్ అయి ఉందండి. అండ్ కోర్స్ ప్యాటర్న్ ఇక్కడ వచ్చేసి 4 years బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఉంటుంది. 3 years ఎడ్యుకేషన్తో పాటు 1 year వచ్చేసి ఇక్కడ రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ దీంతోపాటు అగ్రికల్చరల్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అనేది ఫైనల్ ఇయర్లో ఉంటుందండి. సో ఇక్కడ యూనివర్సిటీలో వచ్చేసి మనకు స్టూడెంట్స్కు బెనిఫిట్ ఏంటంటే ఐటీఎం యూనివర్సిటీలో ఇతర యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే ఇక్కడ స్టార్టప్స్కి అనేది మంచి ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారండి. జనరల్గా ఈ మధ్య కాలంలో చాలా యూనివర్సిటీస్ వచ్చేసి స్టార్టప్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పటికీ ఫైనాన్షియల్గా సపోర్టింగ్ అనేది లేకపోవడంతో స్టూడెంట్స్ చాలా వరకు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. ఎందుకంటే స్టూడెంట్గా వాళ్ళు కెరీర్ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ వాళ్ళు ఏదైనా స్టార్టప్ ఒక ఇన్నోవేటివ్ ఐడియా వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు ప్రాక్టికల్గా డెవలప్ చేయాలంటే కంపల్సరీ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఐటీఎం యూనివర్సిటీ ఏం చేస్తుందంటే స్టూడెంట్స్ ఎవరైతే స్టార్టప్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడంతో పాటు జాబ్ ప్లేస్మెంట్స్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తుందండి. సో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనగానే గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువగా ఉంటాయనేసి అనుకుంటూ ఉంటాము. అయితే గవర్నమెంట్ జాబ్స్ అనేది నోటిఫికేషన్స్ ఒక ఇయర్ ఉంటే ఒక ఇయర్ ఉండకపోవడం అనేది మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ హైలైట్ అవ్వడానికి ఇంకొక మేజర్ రీజన్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ సెక్టార్లో కూడా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనం సీడ్ కంపెనీస్ తీసుకున్నా, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తీసుకున్నా, బయోకెమికల్ ఇండస్ట్రీస్ తీసుకున్నా, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకున్నా, గవర్నమెంట్ సెక్టార్లో ఒక 20-30% ఇండస్ట్రీస్ ఉంటే ఆల్మోస్ట్ 70-80% ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్రైవేట్ సెక్టార్లో ఎక్కువగా ఉన్నాయి. సో స్టూడెంట్స్ ఇక్కడ ప్రైవేట్ సెక్టార్లో ప్లేస్ అవ్వడానికి కూడా హ్యూజ్ స్కోప్ అనేది ఉందండి. అండ్ ఐటీఎం యూనివర్సిటీ ప్లేస్మెంట్స్కి అనేది ఆల్మోస్ట్ ఒక 10-12 years నుండి ఐటీఎం యూనివర్సిటీ హైలైట్ అవ్వడానికి ఒక మెయిన్ రీజన్ కూడా ప్లేస్మెంట్స్ అండి. ఓకే సార్, అంటే బీఎస్సీ అగ్రికల్చర్తో పాటు అంటే బైపీసీ స్టూడెంట్స్కి ఇంకా ఐటీఎం యూనివర్సిటీలో ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు?
సో ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ వచ్చేసి అగ్రికల్చర్తో పాటు అదర్ కోర్సెస్ వైపు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తూ ఉన్నారండి. సో ఐటీఎం యూనివర్సిటీలో ఇక్కడ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్తో పాటు హార్టికల్చర్, ఫిషరీస్, ఫోరెన్సిక్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ ఇలాంటి అనేక విధమైన కోర్సెస్ అనేవి ఉన్నాయి. అంటే బైపీసీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో బైపీసీ కంప్లీట్ చేసిన స్టూడెంట్కి వచ్చేసి ఆల్మోస్ట్ 30+ కోర్స్ ఆప్షన్స్ అనేది ఐటీఎం యూనివర్సిటీలో అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ బీఎస్సీ అగ్రికల్చర్తో పాటు హార్టికల్చర్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది వెళ్తున్నారు. అలాగే ఫిషరీస్ కూడా బాగా స్టూడెంట్స్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో హార్టికల్చర్, ఫిషరీస్, ఫోరెన్సిక్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, అలాగే ఫిజియోథెరపీ అవ్వచ్చు, బీ ఫార్మసీ అవ్వచ్చు, ఇలాంటి అన్ని కోర్సెస్ అనేది ఐటీఎం యూనివర్సిటీలో ఉన్నాయండి. వీటికి అదర్ కోర్సెస్ కంటే అపార్ట్ ఫ్రమ్ బీఎస్సీ అగ్రికల్చర్ అదర్ కోర్సెస్కి వచ్చేసి 50% ఇంటర్మీడియట్లో మార్క్స్ ఉంటే సరిపోతుందండి. అండ్ ఇంటర్వ్యూ కానీ లేదా ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో స్కోర్ పర్ఫార్మెన్స్ బేసిస్ మీద సీట్ అలాట్మెంట్ అనేది చేయడం జరుగుతుందండి. అండ్ ఈ అదర్ కోర్సెస్ కూడా ఈ మధ్య కాలంలో ఆపర్చునిటీస్ అనేది బాగా ఉండటంతో స్టూడెంట్స్ ఎక్కువగా వెళ్తున్నారు. జనరల్గా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ హైలైట్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ సీట్స్ ఇంటేక్ అనేది ఎంటైర్ ఇండియా వైడ్గా చాలా తక్కువగా ఉంటుంది. మనం ఐకార్ కాలేజెస్లో తీసుకుంటే కనుక హార్డ్లీ ఒక 3000 స్టూడెంట్స్కి మాత్రమే బీఎస్సీ అగ్రికల్చర్ ఇండియా వైడ్గా ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్ అవ్వచ్చు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆంధ్రాలో ఉన్న ప్రైవేట్ కాలేజీలు, మహారాష్ట్ర, తమిళనాడులో ఉన్న కొన్ని అఫిలియేటెడ్ కాలేజ్ అన్నిటిలో కలిపి కూడా ఒక 3000 మెంబర్స్ స్టూడెంట్స్కి మాత్రమే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చదవడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల అంతే మంది పాస్ అవుట్ అయ్యి బయటికి వస్తారు కాబట్టి బయట ఆపర్చునిటీస్ అంతకు మించి ఉన్నాయి. అంటే చదివిన ప్రతి స్టూడెంట్కు గవర్నమెంట్ సెక్టార్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో ఏదో ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది కాబట్టి ఆ కోర్స్ హైలైట్ అయింది. అదేవిధంగా హార్టికల్చర్, ఫిషరీస్, ఫోరెన్సిక్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ ఇలాంటి కోర్సెస్ కూడా ఏంటంటే ఇంటేక్ అనేది చాలా తక్కువ. సో ఆల్మోస్ట్ ప్రతి కోర్స్కి వచ్చేసి లెస్ దాన్ 5000 ఇంటేక్ అనేది ఎంటైర్ ఇండియా వైడ్గా ఉంటుంది. సో చాలా తక్కువ మంది చదివి బయటకు వస్తారు కాబట్టి స్టూడెంట్స్కి వచ్చేసి ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా ఉంటాయి అనేది చెప్పొచ్చండి. ఓకే సార్, అంటే మెయిన్గా ఇప్పుడు కోర్సెస్ అనేవి చాలా ఉన్నాయి. దట్టు పర్టికులర్గా బీఎస్సీ అగ్రికల్చర్ని దానికి సంబంధించి అంటే డిమాండ్ ఇంత రావడానికి గల కారణాలు ఏంటి? సో దీనికి 2 మేజర్ రీజన్స్ అనేది ఉన్నాయండి. సో చాలామంది స్టూడెంట్స్కు బైపీసీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు మెడిసిన్ చేయాలనే ఆశ ఉంటుంది. బట్ అగైన్ మెడిసిన్ చేయాలనుకుంటే మనకున్న సీట్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడంతో సో దానికి ఆ మెడిసిన్కి అనేది ఆ డిమాండ్ అనేది క్రియేట్ అయింది. ఇన్ కేస్ ఏదైనా మేనేజ్మెంట్ కోటాలో ఏదైనా సీట్ తీసుకొని స్టూడెంట్ సీట్ తీసుకొని చదవాలి మెడిసిన్ అన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకుందండి. సో ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ ఏమవుతుందంటే దీంట్లో కూడా ఇంటేక్ అనేది చాలా తక్కువ ఉంది. అగైన్ ఈ కోర్స్ హైలైట్ అవ్వడానికి వచ్చేసి మెయిన్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 2 అండి. ఒకటి వచ్చేసి లెస్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉండటము, రెండోది వచ్చేసి ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా ఉండడం. మనం డెంటల్ తీసుకున్నా, వెటర్నరీ తీసుకున్నా, వేరే ఏ కోర్స్ తీసుకున్నా కూడా ఒక వెటర్నరీకి ఏదన్నా గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉండి గవర్నమెంట్ జాబ్ వస్తే ఓకే అండి, లేదంటే ప్రైవేట్ సెక్టార్లో స్కోప్ లేదు. సో స్టూడెంట్ 5.5 year కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఆపర్చునిటీ లేక ఇబ్బంది పడ్డ సందర్భాలు అనేది మనం చాలానే చూస్తూ ఉన్నాం. అయితే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది ఇంత క్రేజ్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసండి ఆపర్చునిటీస్. సో గవర్నమెంట్ సెక్టార్లో ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనము అగ్రికల్చర్ ఆఫీసర్ లాంటి పొజిషన్ అవ్వచ్చు, దాంతోపాటు నాబార్డ్లో కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2 పోస్టింగ్స్ అనేది చాలానే ప్రతి ఇయర్ రిలీజ్ అవుతూ ఉన్నాయండి. అలాగే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అవ్వచ్చు అండ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్కు ఎన్నో ఆపర్చునిటీస్ అనేది ఉంటాయండి. దీంతోపాటు మనకు గవర్నమెంట్ సెక్టార్తో పాటు ప్రైవేట్ సెక్టార్లో కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ అనేది స్టూడెంట్కు ఉన్నాయండి. అంటే ఏదైతే స్టూడెంట్కు గవర్నమెంట్ సెక్టార్లో ఆపర్చునిటీ దొరక్కపోయినప్పటికీ ప్రైవేట్ సెక్టార్లో స్టూడెంట్స్ వచ్చేసి మంచి ప్యాకేజ్తో ప్లేస్ అవ్వడానికి ఎన్నో కంపెనీస్ అనేవి ఉన్నాయండి. సో మనం చూసుకుంటే సీడ్ కంపెనీస్ అవ్వచ్చు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అవ్వచ్చు, బయోకెమికల్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఈవెన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా మనకు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇండియాలో. వీటిల్లో వచ్చేసి స్టూడెంట్స్ ఒక మంచి ప్యాకేజ్తో ప్లేస్ అవ్వడానికి అవకాశాలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. దీనివల్ల బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది కొంచెం మంచి క్రేజ్ ఉందండి. అంటే వేరే మెడిసిన్ తర్వాత వేరే ఏ కోర్స్ తీసుకున్నా మనము అంటే వెటర్నరీ అవ్వచ్చు, ఫార్మసీ అవ్వచ్చు, డెంటల్ అవ్వచ్చు, ఇలా ప్రతి కోర్స్కు కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కి వచ్చేసి లెస్ కాంపిటీషన్ తోటి స్టూడెంట్ కెరీర్ పరంగా సెటిల్ అవ్వడానికి ఈజీ అవుతుందండి. దానివల్ల ఈ క్రేజ్ అనేది బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కు బిల్డ్ అయింది. ఓకే సార్, అంటే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అయినా అలాగే అబ్రాడ్ ఎంబీబీఎస్ అయినా అంటే సెలెక్ట్ చేసుకునే ముందు స్టూడెంట్స్ అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
చాలామంది స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదా వాళ్ళ సర్కిల్లో మెడిసిన్ చేస్తున్నారనో బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తున్నారనేసి, ఎందుకంటే ఈ రెండు కూడా చాలా పాపులర్ కోర్సెస్. ఈ రెండు కోర్సులు చేస్తున్నారనేసి వాళ్ళు ఏ కోర్స్ చేస్తే ఆ కోర్స్ చేద్దామనేసి అనుకుంటూ ఉంటారు. అయితే స్టూడెంట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మన టాలెంట్ ఏంటి, మనం ఏ కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది వాళ్ళు ముందుగా తెలుసుకోవాలి. సో ఆ కోర్స్ గురించి ఇన్డెప్త్గా స్టడీ చేయాలి. చాలామంది వచ్చేసి ఇక్కడ ఎంబీబీఎస్ అనగానే ఏం చేస్తూ ఉంటారంటే, ఓకే ఎంబీబీఎస్ అయిపోగానే 6 ఇయర్స్లో ఇమీడియట్గా మనం ఒక ప్రాక్టీస్ చేసుకుంటూ ఒక క్లినిక్ పెట్టుకోవచ్చు అనేసి అనుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో పీజీ చేయడం కూడా మ్యాండేటరీ అయింది. సో పీజీ కూడా చేయాలి అంటే కనుక డెఫినెట్గా స్టూడెంట్ 6 ఇయర్స్ మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఒక మెరిట్ ర్యాంక్ సంపాదించి పీజీలో సీటు కూడా వాళ్ళు సంపాదించవలసి ఉంటుంది. సో 6 ఇయర్స్ ప్లస్ 3 ఇయర్స్ పీజీ కలిపి 9 ఇయర్స్ మినిమం చేయాలి. ఈ మధ్య కాలంలో పీజీ తర్వాత కూడా సూపర్ స్పెషాలిటీ కూడా 3 ఇయర్స్ ఉంటుంది, అది కూడా చేస్తూ ఉన్నారు. సో మెడిసిన్ అంటేనే ఒక 10 ఇయర్స్ ఎడ్యుకేషన్ మీద డెడికేటెడ్గా స్టూడెంట్ కనుక చేయగలిగితే మెడిసిన్ కోర్స్ అండి. లేదు అంటే కనుక బీఎస్సీ అగ్రికల్చర్ లాంటి కోర్సెస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ కూడా ఒక ప్రొఫెషనల్ కోర్స్ అండి. ఎవ్రీ సెమిస్టర్ అనేది ఆల్మోస్ట్ 8 to 15 సబ్జెక్ట్స్ అనేది ఉంటాయి. దాంతోపాటు సబ్జెక్ట్స్తో పాటు ఇక్కడ ప్రాక్టికల్స్ కూడా ఎవ్రీ సెమిస్టర్ ఒక 5 to 8 ప్రాక్టికల్స్ అనేది ప్రతి సెమిస్టర్లో స్టూడెంట్స్కి ఉంటాయండి. వ్యాస్ట్ సిలబస్ అనేది ఉంటుంది. సో ముందుగా స్టూడెంట్ ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పటికీ అది బీఎస్సీ అగ్రికల్చర్ అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, ఇన్డెప్త్గా అంటే వాళ్ళ ఫ్యూచర్లో ఏం చదవబోతున్నారు అండ్ దాని తర్వాత ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఎక్కడి వరకు వాళ్ళ ఎడ్యుకేషన్ జర్నీ అనేది చేయవలసి ఉంటుంది అనేది వాళ్ళు తెలుసుకొని ఒక కోర్స్ వైపు, ఎందుకంటే ఇంటర్మీడియట్ వరకు ఒక ఎత్తు అవుతే ఇంటర్మీడియట్ తర్వాత ఏంటంటే మన కెరీర్ను సెలెక్ట్ చేసుకోబోతున్నాం ఇక్కడ. అంటే ఒక్కసారి అగ్రికల్చర్ వైపో లేదా మెడిసిన్ వైపో లేదా ఇంకొక కోర్స్ వైపో మనము ఒక అడుగు వేసామంటే డెఫినెట్గా మన కెరీర్ అనేది ఇంకా దానిపైనే ఉంటుంది. సో మళ్ళీ ఇంకొక కోర్స్ వైపు అనేది మనము అక్కడ చూడడానికి అవకాశం ఉండదు. సో చాలా కేర్ఫుల్గా కెరీర్ అనేది డిజైన్ చేసుకోవాల్సి ఉంటుందండి. మెయిన్గా అబ్రాడ్లో ఎంబీబీఎస్ అనగానే ముందుగా స్టూడెంట్స్ అంటే ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఫుల్ఫిల్ చేసే కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉంటున్నారు. మరి అంటే ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం అంటే వాటి రూల్స్ ప్రకారం అంటే ఏ కంట్రీస్ని స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు? సో మనకు ఎంసీఐ డిజాల్వ్ అయ్యి ఎన్ఎంసీ వచ్చిన తర్వాత ఇండియన్ మెడికల్ ఎడ్యుకేషన్తో పాటు ఫారిన్ మెడికల్ ఎడ్యుకేషన్లో కూడా ఎన్ఎంసీ చాలా చేంజెస్ అనేది చేసుకుంటూ వచ్చిందండి. సో ఎన్ఎంసీ వచ్చేసి ఇప్పుడు ఇచ్చిన కొత్త గైడ్లైన్స్ ప్రకారం వచ్చేసి ఇక్కడ ఒక 3 మేజర్ పారామీటర్స్ అనేది ఉన్నాయండి. ఒకటి వచ్చేసి స్టూడెంట్ 54 మంత్స్ మినిమం కోర్స్ ఆఫర్ చేసే కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీ అనేది చూస్ చేసుకోవాలండి. రెండోది 1 ఇయర్ మ్యాండేటరీ ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో డెఫినెట్గా ఏ కంట్రీకి అయితే వెళ్ళి చదువుతున్నారో అదే కంట్రీలో డెఫినెట్గా చేయవలసి ఉంటుందండి. ఎందుకంటే ఒకప్పుడు మనకు చైనా అవ్వచ్చు, ఫిలిప్పైన్స్ అవ్వచ్చు, ఆ కంట్రీలో చదివి మళ్ళీ స్టూడెంట్ ఇక్కడికి వచ్చి ఇంటర్న్షిప్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఆప్షన్ అనేది లేదండి. ఎన్ఎంసీ ఇచ్చిన ఈ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ఏ కంట్రీలో మెడిసిన్ చేస్తే అదే కంట్రీలో ఇంటర్న్షిప్ కూడా చేయవలసి ఉంటుంది. ఎన్ఎంసీ వచ్చేసి నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేసి ఒక లైసెన్సింగ్ టెస్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయబోతుంది. 2023 నుండి పాస్ అవుట్ అయ్యే స్టూడెంట్స్ వచ్చేసి ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది క్లియర్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంతకుముందు అబ్రాడ్కి వెళ్ళిన స్టూడెంట్స్ వచ్చేసి ఇండియాకి రాగానే కండక్ట్ చేసే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ అనేది రాసి దాన్ని క్వాలిఫై అవ్వాల్సి ఉండేదండి. ఇప్పుడు కొత్తగా వచ్చేసి నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది ఇండియాలో చదివే స్టూడెంట్స్తో పాటు అబ్రాడ్లో చదివే స్టూడెంట్స్ కూడా ఇదే ఎగ్జామినేషన్ అనేది రాసి క్వాలిఫై అవ్వవలసి ఉంటుందండి. క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందండి స్టూడెంట్కు. సో ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకొని స్టూడెంట్ ఈ నామ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే కంట్రీ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఓకే సార్, మెయిన్గా ఇప్పుడు కాలేజెస్, మెడికల్ కాలేజెస్ చాలా ఉన్నాయి. అంటే పర్టికులర్గా మీరు లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ని సజెస్ట్ చేయడానికి కారణం ఏంటి? సో ఇప్పుడు ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఫుల్ఫిల్ చేసే కంట్రీస్ అనేది చాలా తక్కువగా ఉన్నాయండి. ఒకప్పుడు తీసుకుంటే ఆల్మోస్ట్ 20+ కంట్రీస్కి అనేది మన తెలుగు స్టూడెంట్స్ మెడిసిన్ కోర్స్ చేయడానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు చూసుకుంటే ఓన్లీ కేవలం 5-6 కంట్రీస్ మాత్రమే అప్రాక్సిమేట్గా ఎన్ఎంసీ గైడ్లైన్స్ అనేది ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాయి. సో మేము ఇక్కడ లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ను ప్రమోట్ చేయడానికి వచ్చేసి చాలా పారామీటర్స్ అనేది స్టడీ చేశామండి. వీటిలో ముందుగా వచ్చేసి స్టూడెంట్ బయటి కంట్రీకి వెళ్ళి అక్కడ 54 మంత్స్ లేదంటే కనుక 6 ఇయర్స్ కానివ్వండి అక్కడ వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు, మనీ స్పెండ్ చేస్తున్నారు. బట్ అగైన్ ఇండియాకి వచ్చిన తర్వాత నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది డెఫినెట్గా వాళ్ళు క్లియర్ చేసుకోగలగాలండి. క్లియర్ చేసుకోలేకపోయినప్పుడు డెఫినెట్గా స్టూడెంట్ మళ్ళీ అక్కడ అంత టైం ఇన్వెస్ట్ చేసిందంతా కూడా వృధా అవుతుంది. సో దానివల్ల ఇక్కడ లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్లో ఒక బెనిఫిట్ ఏంటంటే స్టూడెంట్కు ఫస్ట్ ఇయర్ నుండి నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ మీద వీళ్ళకు ట్రైనింగ్
ట్రైనింగ్ అనేది అడిషనల్ ట్రైనింగ్ అనేది ఉంటుందండి. అండ్ మేజర్గా చాలామంది మనం గతంలో తీసుకున్న ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడికి బయటి కంట్రీలో చదివి ఇక్కడికి వచ్చిన తర్వాత క్లియర్ చేసుకునే సక్సెస్ రేషియో అనేది చాలా తక్కువ ఉంటుందని చెప్పేవాళ్ళం. సో ఆల్మోస్ట్ 10% ఉండేది. దానికి మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ మన ఇండియాలో ఉన్న సిలబస్ బయటి కంట్రీలో ఉన్న సిలబస్కి అనేది డెఫినెట్గా ఒక 30-40% అనేది చేంజెస్ ఉంటాయి. సో ఇక్కడ 50% అనేది క్వాలిఫైయింగ్ మార్క్ ఉందనుకోండి, ఇక్కడ 60% సేమ్ సిలబస్ ఉంటుంది. సో 60%లో 50% అనేది వాళ్ళు రీచ్ అవ్వాలంటే చాలా టఫ్గానే ఉంటుంది చెప్పాలంటే. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే 100% వాళ్ళు ఇండియన్ సిలబస్ కవర్ చేయాలన్నా కూడా వాళ్ళు కవర్ చేయరు. ఎందుకంటే ఆ కంట్రీలో ఉన్న సిలబస్ అనేది వాళ్ళు ఫాలో అవుతారు. అక్కడ లోకల్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారు కాబట్టి పర్టికులర్గా మన ఇండియన్ స్టూడెంట్స్ను దృష్టిలో పెట్టుకొని కంప్లీట్ మన ఇండియన్ సిలబస్ అనేది ఫాలో అవ్వరు. అయితే ఇక్కడ లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ వచ్చేసి కిర్గిజ్ నేషనల్ యూనివర్సిటీ అనేది ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ అండి, బిష్కెక్ కిర్గిస్తాన్లో ఉంటుంది. ఈ కిర్గిజ్ నేషనల్ యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి కంప్లీట్గా మన ఇండియన్ స్టూడెంట్స్కి అనేది సపరేట్ బ్యాచ్ ఫామ్ చేసి స్టూడెంట్స్ను ట్రైన్ చేయడం జరుగుతుందండి. దీంట్లో అక్కడి సిలబస్తో పాటు మన ఎన్ఎంసీ సిలబస్ ఏదైతే ఉందో కంప్లీట్గా 100% ఎన్ఎంసీ సిలబస్ను కూడా ఫాలో అవుతుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే స్టూడెంట్ అక్కడ మెడిసిన్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది ఈజీగా క్లియర్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి. సో ఇదొక బెనిఫిట్ అనేది ఉంది. దీంతో పాటు రెండోది వచ్చేసి ఏ కంట్రీ తీసుకున్నా మనము చాలా వరకు వచ్చేసి స్టూడెంట్స్ అక్కడ లోకల్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు, అలాగే ఇండియన్స్ ఉంటారు అండ్ అదర్ కంట్రీస్ నుండి కూడా చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. దీనివల్ల రష్యా, చైనా లేదంటే ఈవెన్ జార్జియా తీసుకున్న చాలా కంట్రీస్లో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది. కమ్యూనికేషన్ పరంగా స్టూడెంట్స్ వచ్చేసి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేశారు. మనం ఎన్నో అటువంటి న్యూస్ కూడా విన్నామన్నమాట. ఇక్కడ టోటల్గా మన ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారు అండ్ 50% ఇండియన్ ఫ్యాకల్టీ ఉండడంతో ఇక్కడ స్టూడెంట్స్కు కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కూడా ఉండదండి. సో ఇలా అంటే చాలా పారామీటర్స్ని స్టడీ చేసి మేము లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ అనేది ప్రమోట్ చేస్తున్నామండి. ఓకే సార్, మెయిన్గా అంటే మరి కిర్గిస్తాన్ అని మాట్లాడుతున్నారు కదా, కిర్గిస్తాన్లో అంటే ఎడ్యుకేషన్ ప్యాటర్న్ అలాగే క్లైమేట్ ఫుడ్కి అంటే ఇలాంటి అంశాలకు సంబంధించి పర్టికులర్గా మన ఇండియన్ స్టూడెంట్స్ ఆ క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వగలరా? సో ఇక్కడ వచ్చేసి అండి మనము ఒక కంట్రీ అనే కాదు, ఒక స్టేట్ దాటి ఇంకొక స్టేట్కి వెళ్ళినా కూడా క్లైమేట్ చేంజెస్ ఉంటాయి మన ఇండియాలోనే. ఈవెన్ ఫుడ్ హ్యాబిట్స్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటాయి. అలాంటిది మనం ఒక కంట్రీ దాటి ఇంకొక కంట్రీకి వెళ్తున్నప్పుడు డెఫినెట్గా క్లైమేట్ పరంగా ఫుడ్ పరంగా స్టూడెంట్కి అయితే కొంత ప్రాబ్లమ్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి, అది ఏ కంట్రీకి వెళ్ళినా కూడా. సో ఇక్కడ కిర్గిస్తాన్లో ఒక బెస్ట్ అడ్వాంటేజ్ దట్టు పర్టికులర్గా మనకు లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్స్కు మనము తెలుగు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. అంటే అక్కడ మన తెలుగు చెఫ్స్ అనేది ఉంటారు. సో స్టూడెంట్స్కు ఫుడ్ ప్రాబ్లం లేకుండా ఉండటానికి వచ్చేసి ఈ స్టెప్ అనేది తీసుకున్నామండి. దీంతోపాటు క్లైమేట్ అనేది ఇతర కంట్రీస్తో కంపేర్ చేస్తే లైక్ కజకిస్తాన్, రష్యా, జార్జియా, ఈవెన్ సెంట్రల్ అమెరికా ఇలాంటి కంట్రీస్తో కంపేర్ చేసినప్పుడు కొంతవరకు బెటర్గానే ఉంటుందనేది చెప్పొచ్చండి. బట్ ఏ కంట్రీకి వెళ్ళినా కూడా స్టూడెంట్ ఒకటి దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, స్టూడెంట్ వెళ్ళేది ఎడ్యుకేషన్ కోసం కాబట్టి ఎడ్యుకేషన్ క్వాలిటీ అక్కడ ఎలా ఉందనేసి తెలుసుకొని ఎడ్యుకేషన్కు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేసి వీటన్నిటికి కూడా సెకండరీ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి అండి. సో ఇక్కడ కిర్గిస్తాన్లో లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్లో నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఇక్కడ కంప్లీట్ ఎన్ఎంసీ సిలబస్ అనేది ఫాలో అవటం అనేది ఒక ప్లస్ పాయింట్ అండి స్టూడెంట్స్కు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది నో డౌట్ ఇక్కడ ఇది కిర్గిజ్ నేషనల్ యూనివర్సిటీ అనేది గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ కావడంతో ఇక్కడ అండ్ ఎంటైర్ కిర్గిస్తాన్లో కూడా నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉన్న యూనివర్సిటీ అండి ఇది. సో ఇక్కడ ఆబ్వియస్గా ఏంటంటే గవర్నమెంట్ యూనివర్సిటీ అనగానే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మంచి ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి స్టూడెంట్కు మంచి ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుందనేసి చెప్పొచ్చండి కాన్ఫిడెంట్గా. అండ్ దాంతోపాటు క్లైమేట్ అండ్ ఫుడ్ అనేది కూడా కొంత ఇండియన్స్కి వచ్చేసి కొంత అదొక బెనిఫిట్ అని కూడా చెప్పొచ్చండి ఇక్కడ. సో స్టూడెంట్స్కి అక్కడికి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా అంటే చాలా పారామీటర్స్లో స్టడీ చేస్తే ఇతర కంట్రీస్తో కంపేర్ చేసినప్పుడు లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ నో డౌట్ ఒక బెటర్ ఆప్షన్ అనేది చెప్పొచ్చండి. ఓకే సార్, మరి పర్టికులర్గా అంటే అబ్రాడ్ అనగానే చాలామంది పేరెంట్స్ అంటే బడ్జెట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఫినాన్షియల్గా పేరెంట్స్ అంటే కంప్లీట్ కోర్స్ గురించి అంటే ఎంత రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అమౌంట్? సో చాలామంది వచ్చేసండి ఇక్కడ ఎంబీబీఎస్ అంటేనే బయటి కంట్రీస్కి వెళ్ళటానికి రీజన్ ఏంటంటే ఇక్కడ చాలా ఖర్చుతో కూడుకుంది మెడిసిన్ అనేది. సో బయటి కంట్రీస్లో ఏంటంటే తక్కువ ఖర్చులో కంప్లీట్ చేసుకొని రావచ్చు అనే ఉద్దేశంతో ఇతర దేశాల్లో ఎంబీబీఎస్ చేయడానికి అనేది స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. అయితే మనం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వింటూ ఉంటామండి. సో ఒక ఫిలిప్పైన్స్కి వెళ్తేనో జార్జియాకి వెళ్తేనో అక్కడ ఫీజు చూస్తేనేమో తక్కువ ఉంది, కోర్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇండియాకి వచ్చేసరికి స్టూడెంట్కు 50 lakhs పైనే ఖర్చు అవుతుందనేసి కూడా చాలా
చాలామంది చెప్తూ ఉంటారు. దీనికి రీజన్ ఏంటంటే అక్కడ మనము కాలేజ్ ఫీ అవ్వచ్చు, అక్కడ హాస్టల్ ఫీ అవ్వచ్చు, ఈ రెండే కాదండి, వీటితో పాటు అదర్ ఫీజెస్ ఏమున్నాయి కాలేజ్లో మనం సెలెక్ట్ చేసుకున్న కాలేజ్లో, దాంతోపాటు ఆ కంట్రీలో లివింగ్ ఎక్స్పెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా స్టూడెంట్ స్టడీ చేయవలసి ఉంటుందండి. సో ఆబ్వియస్గా ఏంటంటే కాలేజ్ ఫీజు హాస్టల్ అన్నీ కలిపి 30 lakhs ఉన్నప్పటికీ మనం లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది కూడా డెఫినెట్గా ఇక్కడ క్యాల్కులేట్ చేసుకోవాలి. ఎందుకంటే 5-6 years అక్కడ స్టూడెంట్ అనేది ఎడ్యుకేషన్ అక్కడ ఉండి కంప్లీట్ చేసుకొని రావాలి. సో ప్రతి బేసిక్ నీడ్ అనేది మనం ఇక్కడ ఎలాగో ఉండి ప్రతి బేసిక్ నీడ్ కొంటూ ఉంటామో, అది పెన్ అవ్వచ్చు, పేపర్ అవ్వచ్చు, ఇట్లాంటివి ప్రతివీ అనేది కూడా వాళ్ళు అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏ విధంగా ఉందనేది కూడా స్టూడెంట్ స్టడీ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పైన్స్ జార్జియాలో తీసుకుంటే కనుక మన ఇండియా కంటే కూడా ఆల్మోస్ట్ 3 times ప్రతి బేసిక్ నీడ్ మీద కూడా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. దానివల్ల అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడంతో స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత బడ్జెట్ పెరిగిపోయి కొంత ఇబ్బందులు పడ్డ సందర్భాలు అనేది చాలా ఉన్నాయండి. అయితే ఇక్కడ కజకిస్తాన్ అండ్ కిర్గిస్తాన్ లాంటి కంట్రీస్లో ఏంటంటే లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయండి. సో కాలేజ్ ఫీజు హాస్టల్ ఫీజు అనేది ఆల్మోస్ట్ 20 నుండి 25 lakhsలో కంప్లీట్ అవుతుంది. దాంతోపాటు లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది కూడా స్టూడెంట్కు 2-3 lakhs మించి రావు. సో ఇక్కడ మనం ఏదైతే ఒక బడ్జెట్ అనుకుంటామో డెఫినెట్గా ఆ బడ్జెట్లో స్టూడెంట్ వచ్చేసి కంప్లీట్ చేసుకొని రావచ్చండి కిర్గిస్తాన్లో. అండ్ లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ది తీసుకుంటే కనుక అండి ఫీ అనేది చాలా అఫోర్డబుల్ ఫీ అండి. అప్రాక్సిమేట్గా 17 lakhs అనేది మన ప్రస్తుతం ఉన్న డాలర్ వాల్యూ ప్రకారం 17 lakhs ఇండియన్ కరెన్సీలో ఉందండి ఫీజు అనేది. దాంతోపాటు హాస్టల్ కూడా ఒక 6 lakhs అనేది ఎంటైర్ 5 years కోర్స్ డ్యూరేషన్కి అవుతుందండి. అంటే అప్రాక్సిమేట్గా వచ్చేసి ఇంక్లూడింగ్ ఆల్ అదర్ ఎక్స్పెన్సెస్ కలుపుకొని 25 lakhsలో స్టూడెంట్ వచ్చేసి కోర్స్ కంప్లీట్ చేసి రావచ్చండి. సార్ ఇప్పుడు అంటే బీఎస్సీ అగ్రికల్చర్ గురించి చెప్పారు, అలాగే అబ్రాడ్ ఎంబీబీఎస్ అంటే అబ్రాడ్లో ఎంబీబీఎస్ అనగానే అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత కోర్సు అంటే మన ఇండియాలో ఎలిజిబుల్ ఉంటుందా? సో చాలామందికి ఈ క్వశ్చన్ అనేది రైజ్ అవుతుందండి. అంటే ఇతర దేశాల్లో చదివి వస్తే ఇక్కడ మళ్ళీ ఆ డిగ్రీ అనేది మనకు వ్యాలిడా కాదా అనేసి చాలామంది ఇప్పటికి కూడా డౌట్ పడుతూనే ఉంటారు. దీనికి రీజన్ ఏంటంటే ప్రస్తుతం మనకు ఎన్ఎంసీ తీసుకొచ్చిన ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల చాలా కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఇప్పుడు చైనాకైతే ఆల్మోస్ట్ కోవిడ్ తర్వాత మన స్టూడెంట్స్ వెళ్ళట్లేదండి. అండ్ దాని తర్వాత ఫిలిప్పైన్స్లో కూడా 54 months అనేది మినిమం కోర్స్ డ్యూరేషన్ లేదు కాబట్టి ఫిలిప్పైన్స్ డిగ్రీ నాట్ వ్యాలిడ్ అనేది కూడా చాలా ఎక్కువగా ప్రచారం అనేది జరుగుతూ ఉంది. దాంతోపాటు రష్యాలో యుక్రెయిన్లో వార్ సిచ్యువేషన్ వల్ల చాలా వరకు రష్యా యుక్రెయిన్ అనేది కూడా స్టూడెంట్స్ అంతగా ఆసక్తి చూపించట్లేదు. సో ఎక్కువగా వచ్చేసి ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ జార్జియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్ ఇలాంటి కంట్రీస్ అనేది ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో అక్కడ డెఫినెట్గా చదివి స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ డిగ్రీ అనేది వాళ్ళకు వ్యాలిడ్ అండి. ఇక్కడ మనకు ఎన్ఎంసీ కండక్ట్ చేసే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది వాళ్ళు అపియర్ అవ్వాల్సి ఉంటుంది ఇండియాలో చదివిన స్టూడెంట్స్తో పాటు. ఆ ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటే మాత్రం స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో ఇప్పుడు కిర్గిస్తాన్ తీసుకుంటే కనుక 5 years వచ్చేసి అక్కడ ఎడ్యుకేషన్ ఉంటుందండి. ఎన్ఎంసీ చెప్పింది 54 months మినిమం ఉండాలి అనేసి. సో కిర్గిస్తాన్లో అక్కడ ఆల్రెడీ 60 months అవుతుంది 5 years అంటే. సో అంతకు మించి అక్కడ కోర్స్ పీరియడ్ అనేది ఉంది. దాంతోపాటు 1 year మ్యాండేటరీ ఇంటర్న్షిప్ కూడా అక్కడ స్టూడెంట్స్కి వచ్చేసి ఆప్షన్ ఉందండి. సో కిర్గిస్తాన్లో చదివి వచ్చిన ప్రతి స్టూడెంట్ వచ్చేసి ఇక్కడ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది అపియర్ అవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఓకే సార్, బీఎస్సీ అగ్రికల్చర్ గురించి అబ్రాడ్ ఎంబీబీఎస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు సాక్షి.